ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ప్రియ కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. అలాగునే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు పేరట పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ కుటుంబాలలో మీ బిడ్డలు రాసినటువంటి ప్రతి పరీక్ష కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుటుంబాలలో మీ బిడ్డలకు దేవుడు మంచి మార్క్స్, ర్యాంక్స్ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మన యొక్క అంశము ప్రశస్తమైనటువంటి నాలుక. ఈవేళ వాక్య భాగంలో నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇక్కడ నాలుక అనే మాట యాకోబు పత్రికలో కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. కానీ ఈవేళ వాక్యము ఎటువంటి నాలుక ప్రశస్తమైనది అని దాని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు మానవునికి నాలుకలు ఇవ్వలేదు. దేవుడు మానవునికి నాలుక ఇచ్చాడు. ఈ నాలుక మానవుడు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడంటే డ్యూయల్ సిమ్గా మంచికి చెడ్డకి కూడా
ఈ నాలుక ఉపయోగిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇచ్చినవి అన్ని ఆర్గన్స్ కూడా, ఈ ఇంద్రియాలు అన్నీ కూడా దేవునిని గణపరచటానికే, స్తుతించటానికే, మహిమపరచటానికే. కానీ ఈ కన్నులు, ఈ చెవి, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఇవన్నీ కూడా వాటి ఉపయోగాలు ప్రక్కన పెట్టి వాటిని చెడుకు ఎక్కువ ఉపయోగపడే వాటిగా మానవులమే చేసుకుంటూ ఉన్నాం. కాళ్ళు చెడు చేయటానికి, చేతులు చెడు చేయటానికి, చెవులు చెడు వినటానికి, కళ్ళు చెడు చూడటానికి ఇవ్వలేదు దేవుడు. ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరచటానికే నాలుకను మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ నాలుక మానవుడు, అంటే అందరూ కాదు, కొందరు ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నారంటే, కొద్ది మాటలు మనకు తెలిసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ నాలుక ఇచ్చకములాడు నాలుక. ఈ నాలుక భూసంచారము చేయు నాలుక. ఈ మాటకు కొంతమంది చెప్పే కరెక్ట్ పదం ఏంటంటే, భుజాన్న ఈ నాలుక వేసుకుని తిరుగుతావు అంటారు. అంటే ఎక్కడ ఉన్న సమాచారమైనా ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ నాలుకను బయట పెట్టి ఊరంతా తిరుగుతూ ఉంటాడని చెప్పటానికి భూసంచారము చేయు నాలుక. మోసకరమైనటువంటి నాలుక. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట, అటు జంతువులను కానీ లేక పెద్ద ఓడను కానీ వాటిని చక్కగా అదుపు చేయగలిగిన శక్తి దేవుడిచ్చాడు. కానీ అవయవాలు అన్నిటిలో కూడా చాలా చిన్నది, లిటిల్ ఆర్గన్. ఈ నాలుకను ఎవరు చదును చేయలేరు అని యాకోబు పత్రికలో భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక బావి తవ్వినప్పుడు లేక ఒక ఊట తవ్వినప్పుడు అయితే అటు తీపి నీరు లేక చవ్వ నీరు ఏదో ఒక రకం పడుతుంది తప్ప రెండు రకాలు ఒకే ఊటలో రావు. కానీ మానవుని యొక్క నాలుక కొరకు భక్తుడు అంటాడు, ఇక్కడ రెండు రకాలుగా ఈ నాలుక మాట్లాడుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం ఈవేళ మన యొక్క అంశము ఏంటి అని ఆలోచన చేస్తే, నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, శుద్ధి చేయబడినటువంటి వెండి వంటిది, పుటము వేయబడినటువంటి వెండి వంటిది. అది ఒకవేళ అర్థమయ్యే భాషలో మాట్లాడితే చిన్నగా ప్రెషియస్ అన్న మాట వాడుకుందాం. చాలా విలువైనటువంటిది. ఈ నాలుక ముందు చెప్పుకున్నటువంటి రీతిలో అది దుర్వినియోగము చేసుకుంటానికి కాదు, కానీ అది ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే, ప్రశస్తమైనటువంటి వెండి ఏ విధంగా ఉంటుందో దేవుడు మనకిచ్చినటువంటి నాలుక ప్రశస్తమైనటువంటి దేవునిని కొనియాడటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి, సాక్ష్యం ఇవ్వటానికి కూడా మనము వాడుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకని మరికొన్ని మాటలు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో చదివితే, ఈ నాలుక ముందు చెప్పబడినటువంటి అటువంటి నాలుక కాదు, కానీ సాత్వికమైనటువంటి నాలుకగా అది ఉండాలి. ప్రియమైన దేవుని యొక్క సంగమ, దేవుని గ్రంథములో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట, జీవ గ్రంథములో వ్రాయించి ఇచ్చిన ప్రతి మాట చాలా ప్రశస్తమైనది, వెండి కంటే ప్రశస్తమైనది. ఆయన మాటలు జీవము కలిగినవి. ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతాం అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. మానవుని యొక్క నోట లేక దేవుడిచ్చినటువంటి నాలుక ఏ విధంగా ఉండాలి
అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రుచికరమైన మాటలు మాట్లాడాలి, కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. అందుకే దేవుడు ఆ నాలుకను ఇస్తే మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నాలుకను రెండు విధాలుగా దాన్ని ట్విస్ట్ చేస్తూ ఉంటున్నాడు. అందుకే పెద్దలు అంటాడు నరము లేనటువంటి నాలుక. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి నాలుక కూడా యేసు ప్రభు అని ఒప్పుకొని నాలుకగా ఉండాలి. ఎంత చక్కటి మాట వ్రాస్తూ ఉంటున్నాడు. ఆయన నా ప్రభువు అని నాలుక ఒప్పుకోవాలి, నా రక్షకుడు నా విమోచకుడు అని ఈ నాలుక దేవుని గురించి సాక్ష్యము ఇచ్చే నాలుకగా ఉండాలి. ప్రియులారా, 35వ కీర్తన 28వ వచనములో ఈ నాలుక ఏ విధంగా ఉండాలంటే, ఈ నాలుక నీ నీతిని గూర్చినటువంటి నీ కీర్తిని గూర్చినటువంటి రీతిలో దినమెల్లా సల్లాపము చేయను. ఈ నాలుక ద్వారా మనం ఏం చేయాలంటే, ఈ నాలుక ఏం చేయాలంటే దాని బాధ్యత ఆయన నీతిని గూర్చి ఆయనను కీర్తిని గూర్చి సల్లాపము చేయాలి, స్తుతించవలసిన అవసరత ఉంచి ఉన్నది. ప్రియులారా, ఎలాగట దినమెల్లా 24 గంటలు కూడా ఈ నాలుక యొక్క పనులు ఏంటి అంటే, ఇది భుజాన్న వేసుకుని ఇంటింట వీధులమట తిరిగి చెడ్డను ప్రోప్కండ చేయటానికి కాదు, మంచిని చెడ్డగా చెప్పటానికి కాదు, దేవుని గుర్చిన సాక్ష్యం ఇవ్వటం. ఎప్పుడటండి దినమంతా కూడా ఈ నాలుక బాధ్యత అది స్వీకరించేదిగా ఉండాలి. చివరిగా 126వ కీర్తన 2వ వచనంలో చూస్తే మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, ఉదయకాలపు ఆరాధనలో ఈ నాలుక దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయటానికి, విరుద్ధముగా పలకటానికే కాదు, కానీ దేవుని యొక్క మాటలతో పాటలతో దేవునిని స్తుతించే స్తుతులతో దినమెల్లా కూడా ఆయన స్తుతించేదిగా ఉండాలి. అంతేకాకుండా ఈ నాలుక ఏం చేయాలంటే ముగింపుగా ఆనందగానముతో నిండి ఉండాలి. నాలుక నోరు తెరిస్తే ఈ నాలుక దేనితో అండి? ఆనంద గానముతో నిండి ఉండాలి. అలాగున ఎవరికి ఉంటుంది? అలాగున ఎవరు స్తుతిస్తారు? ఎవరు అలాగు నాలుకతో సాక్ష్యమిస్తారు అని ఆలోచన చేస్తే ఈవేళ నీతిమంతుల యొక్క నాలుక. అలాగు మనం జీవించగలిగితే ఆ నాలుక ప్రశస్తమైన వెండి కంటే విలువ కలిగినటువంటిది అనే మాటలు. అటువంటి ప్రశస్తమైనటువంటి వెండి వంటి నాలుకతో ప్రభువుని గణపరిచే నీతిమంతులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములు, నీ వాక్యము ద్వారా ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. నీ సత్య వాక్యాలు మేము వినటమే కాదు, కానీ వాక్యానుసారముగా జీవించాలని నీ ఉద్దేశ్యమై ఉన్నది. నీతిమంతుల యొక్క నాలుక ఆయన ప్రశస్తమైన వెండి వంటిది అని సెలవిచ్చారు. అట్టి రీతిగా మా నాలుక నిన్ను గూర్చి స్తుతించే నాలుక, సాక్ష్యం ఇచ్చే నాలుకగా ఉండటానికి కృప చేయండి నాయన. 10th క్లాస్ నాయన పరీక్షలు వ్రాసిన బిడ్డలు అందరి మంచి ర్యాంక్స్ కొరకు, జాయము కొరకు ప్రార్థిస్తున్నారు. తదితర పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంసెట్ నా ప్రభా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. అలాగే కాలేజెస్లో నా తండ్రి నేను అడ్మిషన్స్ కొరకు సిద్ధపడుచున్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దయచే,
మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.